ఇంక ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరిని అయితే కలిసిన తర్వాత నేను ఇంకా స్కూల్స్ అన్నిటి మీద పీటీకి సంబంధించిన దాంట్లో డిఈఓ నన్ను అపాయింట్ చేశారు, ఎవరు బెస్ట్ పీటీ టీచర్గా ఉంటారు అని చెప్పని, అందుకని ప్రతి స్కూల్కి వెళ్ళి ఈ విధంగా నేను చేస్తున్నాను అని చెప్పని అంటాడు. అని అనిన తర్వాత ఇంకా అదే మీ క్వాలిఫికేషన్ అవన్నీ ఏంటి అని చెప్పనని అడిగితే ఇంక మొత్తం అయితే చెప్తుంది. ఆ తర్వాత ఈ లోపల స్పందన అయితే ఇద్దరిని మా సార్తో మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ విజిటింగ్ కార్డు తీసుకోండి అని చెప్పనని ఇంకా అంటే ఇంకా విజిటింగ్ కార్డు అయితే తీసుకొని అవును ఏంటి దీంట్లో స్పందన ఉంది అని చెప్పనని అంటే అయ్యో ఎందుకు స్పందన అని చెప్పని ఇచ్చావు, నాది కదా ఇవ్వాల్సిందని చెప్పని అంటే అప్పుడు ఆ స్పందన అని చెప్పనేది మెల్లింగా కావేరి ఏలు ముద్దలు అయితే తీసుకొని అలాగే పర్సులు అయితే పెట్టేస్తుంది స్పందన. అప్పుడు ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా విజయ్ అయితే ఆహా నేను అనుకున్న పని ఇంత త్వరగా పూర్తవుతుందని అనుకోలేదు అని చెప్పనని తను ఇంకా విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తారు. సరేలే స్కూల్కి సంబంధించిందే కదా అని చెప్పని తను కూడా అలాగే అనుకుంటుంది. ఈ లోపల కమిషనర్ అయితే ఫోన్ చేసి విజయ్కి నీ పని ఎంతవరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ నేను అక్కడ స్కూల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాను, కానీ మీ ఇంకా కొంచెం ఉంది కదా పెండింగ్, దాన్ని కూడా వర్క్ చేసుకున్న తర్వాత వస్తానని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల వ్యాన్ అయితే వెనక్కి వస్తూ ఉంటే ఇంక చిన్నిని తనను కాపాడుతుంది. అప్పుడు ఇంక చిన్ని అలా కాపాడేటప్పటికి ఇంకా సమయానికి ఇంకా కావేరి కూడా అక్కడికి వచ్చేస్తే ఇంకా తను వెనుకున్న గన్ అయితే చూసి అప్పుడు ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది విజయ్ తను పీటీ టీచర్కి హెడ్ కాదు, తను ఒక పోలీస్ ఆఫీసరు అని చెప్పని తెలుసుకొని అంటే నన్ను కావేరి అని అనుకొని మళ్ళీ జైలు తీసుకెళ్ళడానికి ఈ అప్పుడు ఇంకా చిన్ని అయితే వచ్చి తనని కాపాడుతుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే తన వెనుకున్న గన్నుని చూసేసి ఓహో ఇందాకంతా కూడా ఫస్ట్ విజిటింగ్ కార్డు ఇచ్చి ఇలా నన్ను పట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేశారా పోలీస్ వాళ్ళని చెప్పనని ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ విజయ్తో నేను అని చెప్పని ఇంకా అంటుంది. ఇంక ఈ లోపలైతే శ్రేయోభిలాషికి అయితే ఫోన్ చేసి సార్ ఈ విధంగా తను నన్ను పోలీసులు వెతుక్కుంటూ నాకు స్కూల్ దాకా వచ్చేసారని చెప్పనని ఇంక బాలరాజు అయితే చెప్తుంది. కానీ బాలరాజు అయితే ఎక్కడ మీరు కావేరిని అన్న థాట్ని అయితే తీసేసేయండి మైండ్లో నుంచి, మీరు హుషాగానే ఉండాలి, అలాగే చెప్పాలి, మీకు ఎక్కడ డౌట్ రాకుండా చెప్పాలి మీరు అని చెప్పానని అంటారు.